దిగ్వేష్ సింగ్ నీకు బుద్ధి రాదు. ఫైన్ పడినా మళ్ళీ అదే చేశాడు. లక్నో స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో బ్యాటర్ వద్దకు వెళ్ళి నోట్బుక్ సెలబ్రేషన్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో మ్యాచ్ రిఫరీ అతడు మ్యాచ్ ఫీజులో 25% కోత విధించారు. అయినప్పటికీ ముంబైతో జరిగిన మ్యాచ్లో నమన్ ధీర్ వికెట్ తీయగానే మరోసారి నోట్బుక్ సెలబ్రేషన్ దిగ్వేష్ రిపీట్ చేశారు. దీంతో ఆయనకు మరోసారి ఫైన్ పడుతుందేమో అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు. ఏంద్రాబాయ్ మీ కామెంట్ నాకు అర్థం కాదు. సరే వికెట్ తీసావు, సెలబ్రేషన్ చేసుకోవాలి, కానీ ఎదుటి వాడిని నువ్వు అది చేసేది కాదు. ఇదేంద్రాబాయ్ ఇది 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 ఇట్లా ఇది సెలబ్రేషన్. ఇది మన నోట్బుక్ అంటే ఇట్లా ఇట్లా నోట్బుక్లో రాసుకుంటా అన్నాడు. రాసుకొని వచ్చేం బీకేది ఏం లేదు. ఇక మీరు ఇన్నే అయిపోతారు. మీరు చేసే కథలకు మీరు ఇంటర్నేషనల్ ఆడరయ్యే మీరు ఇట్లనే ఇక ఇవే ఐపీఎల్ ఆడుకుంటూ ఉండాలి. సో ఐపీఎల్ స్టేజ్ చేసిందంటే మాటలు కాదు, కొన్ని కోట్లు సంపాదించవచ్చు. ఇదంతా అవసరమా? నువ్వు ఎంత ఎదుగుతున్నావో అంత ఒదిగి ఉంటే సాటి ప్లేయర్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. వెల్ బ్యాటింగ్ అని చెప్పేసి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే ప్రతి ఒక్కరి నోట్లో నువ్వు ఉండి సో ఫ్యూచర్లో చాలా మంచి డెవలప్మెంట్ అయిపోతావు. సో అటువంటి చెత్త పనులు ఆపుకొని దిగ్వేష్ నీ ఫోకస్ అంతా నీ బౌలింగ్ మీద ఫోకస్ చేసే జీవితంలో ముందుకు వస్తావు. ఇటువంటి విమర్శల పాలైనవనుకో నువ్వు ఆడలేవు, పీకలేవు. బాగా గుర్తుపెట్టుకో.